తహసీల్దార్ వారి కార్యాలయం నందు గుంటూరు తూర్పు మండలం నందు కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. గత కొన్ని నెలల నుంచి తహసీల్దార్ వారు నన్ను కార్యాలయపు వేళ్ళు అతిక్రమించి కూడా విధులు నిర్వహించమని బలవంతం చేస్తున్నారు. కాగా సదరు ప్రక్రియలో అడగ్గా సార్ ఎలక్షన్ వర్క్ నిమిత్తం మమ్మల్ని గోరంట్ల గ్రామానికి రావాల్సిందిగా పంచాయతీ ఆఫీస్కి రావాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. సదరు ఆదేశాల ప్రకారం మేము గవర్నమెంట్ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఉన్నాము. నాకు 2 పిల్లలండి. ఒక బాబుకి 1.5 ఇయర్, ఒక బాబుకి 3 ఇయర్స్. 2 పిల్లల్ని చూసుకోవాలి. నాకు ఇంట్లో ఎటువంటి సపోర్ట్ లేదు. అయినా కానీ నేను మంగళగిరిలో నాది పోస్టింగ్ ఆపరేటర్గా. కానీ నేను ఇక్కడ డిప్యుటేషన్ మీద కేవలం పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం నేను ఇక్కడ డిప్యుటేషన్ చేయించుకున్నాను గుంటూరు తూర్పు మండలానికి. అయితే 9వ తారీఖు, గత 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున సార్ విధులు నిర్వహించవలసిందిగా కోరి ఉన్నారు. సార్ ప్రక్రియని వారి ఆదేశాల మేరకు మేము గోరింట్ల పంచాయతీ ఆఫీస్కి చేరుకొని విధులు నిర్వహించి ఉండగా రాత్రి సమయం 8 అయింది. 8 గంటలకు వెళ్ళి సార్ నాకు బాబుకి, చిన్న బాబుకి బాగాలేదు, ఫీవర్ వచ్చింది వాడికి, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, నేను ఇంట్లో పిల్లలు ఉన్నారు సార్ అని చెప్పేసి అంటే, సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము అర్ధరాత్రి వరకు చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా 10 గంటల వరకు చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు. బాబుని పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను సార్ నేను, నా పరిస్థితి బాగాలేక. అన్ని విషయాలు కూడా సార్ వారికి తెలుసు, డిప్యూటీ తహసీల్దార్ గారికి కూడా తెలుసు. అయినను నన్ను అసలు ఎటువంటి ఎక్సెప్షన్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి